గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 5వ కారు విన్నర్ని ప్రకటిస్తున్నాను. ఈ 5వ కారు విన్నర్ని ఎప్పట్లాగే అందరూ కూడా విష్ చేసి కంగ్రాచులేషన్ చెప్దాం. ఎందుకంటే వీళ్ళు పని చేసేది మన కిబో ఫ్యామిలీలో ఉండిపోయినటువంటి అకౌంట్స్ ఏవైతే ఎక్కడెక్కడ ఉండిపోయాయో వాటిని మళ్ళీ రెగ్యులర్గా చేసి మన దాంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాళ్ళ సీనియర్స్ ఒకవేళ ఏ కారణం చేతైనా సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళని మనం తప్పట్టొద్దు. వాళ్ళకు ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళని గౌరవిస్తూనే మనం ఒక కంపెనీ వ్యక్తులుగా మన బాధ్యతను మనం స్వీకరించి వాళ్ళందరికీ ఆ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయాన్ని వాళ్ళకి చెప్పి, ఒకవేళ వాళ్ళు మాకు వద్దు, మేము డబ్బులు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఎంతైతే కొనుక్కున్నారో ఆ డబ్బులు కూడా వాళ్ళకి చెందేలాగా చేయొచ్చు మనం. అలా చేసి అంటే దానికి 100 200 కల్పిస్తే సరిపోతుంది బ్యాంకెట్కి. అంటే ఇప్పుడు మెర్జ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు, నేను మాట్లాడేది వాళ్ళ గురించి. మెర్జ్ చేసుకుని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే ఈ వివరణ క్లియర్గా ఇవ్వడానికి మనం కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్పాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల మీ తరపు నుంచి, నా తరపు నుంచి, మనందరి తరపు నుంచి జోసెఫ్ పాల్ ఫ్రమ్ కేరళ, ఈయన నిరంతరం అలా రోజు 2-3 జూమ్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తూనే ఉంటారు. అందువల్ల వాళ్ళ తాలూకా సేవలని, వాళ్ళ నిరతిని ప్రశంసిస్తూ ఈ గిఫ్ట్ని వాళ్ళకి ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ జోసెఫ్, కంగ్రాచులేషన్స్.